కానీ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నాడు. రాజకీయం చేయాలనుకుంటే పొన్నం ప్రభాకర్ ఇంట్లో వేసేటోళ్ళం మా పీనుకొని తీసుకుపోయి. మీతోని ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు కాదు? సాధ్యమవుతుందా? ఎందుకు సాధ్యం? ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. అరే ఏ ప్రభుత్వంలో మంత్రి అయినా మంత్రి అయితే ఏంది? మాంత్రికుడు కాదు కదా, మాయం చేయడు కదా. నన్ను మాయం చేసే ప్రజాస్వామ్యం లూకుంటారా? గత ప్రభుత్వానికి ఎంతో నియంతృత్వంగా పోయిన ప్రభుత్వానికి ఏం జరిగింది? మమ్మల్ని ఒత్తిన ప్రభుత్వానికి ఏం జరిగింది? అంత నియంత్రణ లెక్కున్నోళ్ళనే చాకచక్యంగా ఎదుర్కొని వచ్చిన వాళ్ళం మేము. రేవంత్ రెడ్డి అంత దుర్మార్గుడు కాదు. దొంగలకు వత్తాసు వలుకుతాడని నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి గారి పై నాకు ఒక అభిమానం ఉంటుంది. మీరు ఏమన్నానండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎవడెంది మాట్లాడినా వారు స్వేచ్ఛనిచ్చాడు. నిజం చెప్పాలంటే ఈ స్వేచ్ఛ నిజం చెప్పండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉందా? ఇలా ఎవడు వాడితే వాడు మనం మా ప్రశ్నించే ఒక చాయిస్ అయితే ఇచ్చిండా లేదా? నిజం చెప్పండి. ఇది మనకి బీఆర్ఎస్లో లేదు. అంటే వారిపైన నాకు ఒక సరే వారు కేసులు పెడితే పెట్టుకోను కానీ మాట్లాడే స్వేచ్ఛను వారు ఇవ్వడం నాకు చాలా సంతోషం. పొన్నం ప్రభాకర్ చేసే లంగా దొంగ పనులకు ఆయన వత్తాసు వెళ్తే మేము రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టాల్సి వస్తుంది రేపు. అయితే శివరాజకీయాలని మీరు అంటారు కదా, నిజంగా శివరాజకీయాలు చేయాలంటే ఆ కార్యదర్శి వాళ్ళ పేర్లన్నీ రాసి చచ్చిపోయాడు. 4 పేర్లు. ఇవాళ పిట్టల సంపత్ గారి శవం తీసుకుపోయి కార్యదర్శి గారిని ఇంట్లో వేయకపోదా నేను? వేసేటోనా కదా? నాతో కాదనుకుంటారు ఏంది? నేను పిలిపిస్తే మంత్రి పీటలు వారాలాడా, పీటల కింద భూకంపం వస్తుంది ఆయనకు తెలియదు. ఆయన ఏదో అనుకుంటాడు. చక్రధరని ఓడరానిచ్చిండి అంటాడట. నీదా ఇల్లు? నీదా హుస్నాబాద్? ఆడ బహుజన బిడ్డలంతా నా బిడ్డలే, నా ఇల్లు అది. నేను ఇంకక్కడికి రావాలని ఆలోచన లేదు. ఎవడో నిన్ను అన్నాడు అక్కడికి ఎట్లా వస్తాడని. ఇంకో వారం రోజులలో ఇల్లు కొనుక్కుంటున్నా హుస్నాబాద్లో. ఒక వారం రోజులల్లా ఆల్రెడీ నడుస్తుంది. ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే హుస్నాబాద్ లో ఇల్లు కొనుక్కోవడానికి కారణం? అరే నా ఇష్టం, ఎవడో అన్నాడు నువ్వు స్థానికునువా అని. నేను ఆడ ఇల్లు కొంటున్నా, నువ్వు ఎవరికన్నా దమ్ముంటే ఆపురి చూస్తా, గృహప్రవేశానికి మంత్రికి కూడా పంపిస్తా. మరి దమ్ముందా? ఆపుతావా? నువ్వు గిచ్చి పెట్టుకుంటా అంటే అది నీ ఇష్టం. ఇక మేము అడుగుతున్నది పిట్టల సంపత్ గారికి న్యాయం చేయమని. ఇప్పటివరకు చేయలే అన్న, ఇప్పటివరకు చేయలే. ఆ మంత్రికి ప్రాబ్లం ఏంది? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా ఫండ్స్? లేదు. నీ పొన్నం కాంప్లెక్స్ అమ్మిస్తున్నావా? దాని కిరాయిలు అడిగినావా? నీ లంగదందా పైసలు అడిగినావా? ఏమడిగినాం? వచ్చిన బిల్స్ అతనికి పిట్టల సంపత్కి వాళ్ళ కుటుంబానికి ఇవ్వని అడుగుతున్నాం, ఎక్స్గ్రేజ్ చేయమని. ఈ జిల్లాలో, మా సిద్దిపేట జిల్లాలో ఎన్ని సర్పంచులై, గత సర్పంచులు కానీ ప్రస్తుత సర్పంచులు కానీ ఏ ఫండ్ అయితే ఆగిందో ఆ ఫండ్ కనుక ఇవ్వకపోతే పొన్నం ప్రభాకర్ నీకే చెప్తున్నా, ఈసారి నీకు డిపాజిట్ రానియా, నీకు డిపాజిట్ రానియా. సాధ్యమవుతుందా? 100% సాధ్యమవుతుంది. 100%. మీరేమో సిద్దిపేటలో ఉంటారు. సిద్దిపేటలో హరీష్ రావు నెత్తి మీద కూర్చొని ఉన్నాడు చక్రధర్ అని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సాధ్యమవుతుందా 2 జిల్లాల? అన్న ఒకటి చెప్తాను, మొన్నటిదాకా నేను హరీష్ రావు పైన ఫైట్ చేసిన, కానీ ఆయనకు ఏం తక్కువ కాకుండా పొన్నం ప్రభాకర్ కూడా ఆ రేంజ్లో చేస్తుండు. ఈయన అవినీతి చేస్తుండు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అవినీతి నేనేడా చేసినా అంటే నేను తీసుకొస్తా ఎవిడెన్సెస్. నీ మీద పేపర్ వర్క్ లేని ఏది మాట్లాడట్లేదు. నీకు దమ్ముంటే 100 కేసులు పెట్టు. 100 కేసులకు తిరిగే ఓపిక, శక్తి, వయస్సు అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను హుస్నాబాద్లో నిన్ను దేవుని చేద్దామని తీసుకొస్తే దయ్యమై కూర్చున్నావు. హుస్నాబాద్లో ఏం జరుగుతుందో గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్తా. నాకు ఇట్లా ఇరిటేషన్ తెప్పించి నువ్వు ఇదే తమాషాలు చేస్తే హుస్నాబాద్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి నిలబడతా. నేను నిలబడతా. మీ మీడియా వేదిక చెప్తానా, హుస్నాబాద్లో నిలబడు కాదు, ఆయనకు డిపాజిట్ రాకుండా పనిచేస్తా. సో మేము ప్రశ్నించే వాళ్ళం, మాకు స్వేచ్ఛనిచ్చి ప్రశ్నించనివ్వు. కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకో, అంతేగాని ఎట్లొస్తావో చూస్తా అంటే మిండెన్నై కూర్చుంటాడు మరి.